సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రమందు యోగిస్తూ ఉన్నటువంటి రాహువు మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో, రెండవ స్థానమందు రవిగ్రహం, వ్యయస్థానమందు కుజుడు, ఈ పాపార్గళం తాలూకు స్థితిగతులు కొంత ఇబ్బంది పెట్టడానికి నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేరవవు అంటూ ఉన్నది శాస్త్రం. అనగా అటు ఈ పాపార్గళం యొక్క స్థితిగతులు ఏమవుతాయి అంటే, ఏ పని చేసినప్పటికీ దానిలో ఏ విధమైనటువంటి ఫలితం ఉండనివ్వదు. ప్రత్యేకించి మిథున రాశి వారు ఎంతైతే కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పనంతా పూర్తయింది, సమయానికి ప్రతిఫలం వచ్చేటువంటి టైంకి ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలు, ఇవాళ ఇస్తామన్న డబ్బు యజమాని తర్వాత ఇస్తామని అనడమో, లేకపోతే మరేతరత్ర ఆటంకాలు కలగడమో, దీనివల్ల తగినటువంటి ప్రతిఫలం రాకుండా కొంత నిరాశపడుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక నిలకడలేనటువంటి మనస్తత్వానికి, నిలకడలేనటువంటి జీవన స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రయాణాలు చేయడానికి, ఆకస్మికంగా స్థానచలనాలు కలగడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో శుక్రబుధుల యొక్క సంచారం కానీ, అటు వ్యయస్థానమందు గురుని యొక్క స్థితిగతులు కానీ శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపనివ్వకుండా ఎక్కడికక్కడ కొంత కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండేటట్టు, అటు జీవిత భాగస్వామితోటి కానీ లేదా తోబుట్టువులతోటి కానీ కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి స్థితిగతులను చూస్తే, ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థికంగా కొంత ధన వ్యయం అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. వచ్చినటువంటి సంపాదనలో 70-80% మీ అప్పులు తీర్చడానికి పోతూ ఉంటే, మిగతా డబ్బంతా కూడా కొంత ఈ కార్యక్రమాల రీత్యా ఏదైతే శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి రీత్యా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా తీసుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ పాపార్గళం శరీరం అలసిపోయేటువంటి విధంగా, ఒక మనిషిని ఎక్కువ శ్రమపడేటువంటి విధంగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సత్సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో ఒక చిన్న మాట పట్టింపు, మీరు ఏ పని తప్పుగా చేయకపోయినా ఏదో ఒక రకమైనటువంటి నిందారోపణలు వారు చేస్తూ ఉండడం, మిమ్మల్ని తప్పుపడుతూ ఉండడం లాంటివి కొంత మానసిక శాంతిని కలగజేస్తాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి కూడా ఈ వారం అవకాశం ఉంటుంది. ఇక చదువరులకి ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి యోగించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలలో మరీ ముఖ్యంగా అటు ఏదైనా ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి, మరీ ముఖ్యంగా ఏదైనా దగ్గరలో ఉండేటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళి శనివారం నాడు ప్రదోష కాలంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము.